దేవుడిని ఎత్తుకుంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఎంత ఘనత అండి, ఎంత ఘనత! ఇది ఎప్పుడు వస్తుంది? నీవు ఆయన ఏం చేస్తేనమ్మా? అత్తుకొని. ఏం చేస్తే? ఆయన అత్తుకొని ఉంటే. ఇక్కడ మొద్దుకై ఆయన ఏం చేస్తున్నాడు? అత్తుకొని ఉన్నాడు గనుక దేవుడు అతన్ని గణపరిచి రాజు అతని మనవిని ఏం చేశాడు తెలుసండి? ఈ 127 సంస్థానంలో ఆమాను ప్రత్యేకమైన మనుషులు పెట్టాడండి. ఎవరైతే యూదులను చంపాలనుకున్నారో, యూదులను చంపడానికి ఎవరినైతే నిలబెట్టారో, ఈ యూదుల చేత వాళ్ళందరిని ఏం చేశాడు తెలుసండి? చంపించేశాడు. అర్థమవుతుందా? అంటే అక్కడ పరిస్థితిని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే, నీ జీవితంలో నువ్వు దేవుడిని హత్తుకున్నప్పుడు నీ పరిస్థితులు, నీ అననుకూల పరిస్థితులు, నీ ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఏమైపోతాయి? మారి నీ జీవితము ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ జీవితంలో కలుగుతుంది. అటువంటి ఒక మార్పు నీ జీవితంలో చేయగలరండి.